మన ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్, లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అతని దగ్గరికి ఒక మొబైల్ అయితే వచ్చిందంట. ఇది రియల్‌మీ మొబైల్. ఇది మోడల్ ఏందో కూడా నాకైతే ఐడియా లేదు. సో, ఈ రియల్‌మీ మొబైల్ సింగిల్ పవర్ ఐసీ, మీడియాటెక్ పవర్ ఐసీ అండి ఇది. ఇదేంటంటే డెడ్ కండిషన్ లో మన దగ్గరికి వచ్చింది. మన స్టూడెంట్ కి రావడం అనేది జరిగింది. కావల్లో ఇవ్వడం అనేది జరిగిందంట. సో, కస్టమర్ అని అతను 3 డేస్ అతని దగ్గరే పెట్టుకొని ఇంక రెడీ కాదని చెప్పేసి చూడండి ఈ బోర్డుని చూడండి ఒకసారి. ఈ పైన గాని, ఆ సిపియు సైడ్ గాని మొత్తం అయితే వర్క్ అయితే చేసున్నారు. నేను ఈ వర్క్ అయితే చేయడం వల్ల ఏందంటే వాళ్ళు ఇంక రెడీ కాదని చెప్పేసి రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళేందంటే మన నెల్లూరుకొచ్చి సార్ మీది ఎక్కడ సార్ అది? వెంకట మొబైల్స్ ఎన్టీఆర్ నగర్. వెంకట మొబైల్స్ ఎన్టీఆర్ నగర్ లో ఉంది. సో అక్కడికొచ్చి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు. లాస్ట్ బ్యాచ్ స్టూడెంటే కాబట్టి చెక్ చేసారు. కానీ ఇతనికి ఏందంటే చిన్న డౌట్ ఉన్న వల్ల మనకు ఆల్రెడీ బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంది కదా! మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. సో నేనేందంటే దీన్ని కరెక్ట్ గా 5 మినిట్స్ లో రిపేర్ చేయడం అనేది జరిగిందండి. సో చూడండి నేనైతే ఆన్ చేసి చూపిస్తాను. చూడండి 5 మినిట్స్ అండి. నేను మన స్టూడెంట్ ముందు రియల్ గా నేను చేశానా లేదంటే నేనే చెప్తున్నానా అనేది కూడా మీకు తెలియాలి కదా! అన్నని అడిగే తెలుసుకుందాము. సార్ సార్ మీరు నా దగ్గరికి నేను తీసుకొనొచ్చాను. నాకు కావాలనంటే హ్మ్. వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర చూపిచ్చారంట. ఓకే. 3 డేస్ ఉంచుకొని కాదని చెప్పి ఇచ్చేసారంట. ఓకే. వాళ్ళేంటంటే లారీ వాళ్ళు. హ్మ్. ఇక్కడ ఆపుకొని మన దగ్గరలో ఉందని చెప్పి, హైవే దగ్గరలో ఉందని చెప్పి మన ఓకే. షాప్‌కి తీసుకొనొచ్చారు. ఓకే. అక్కడ 2 దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళు హ్మ్. కాలేదు హ్మ్. అని చెప్పి ఇచ్చేసారు. ఓకే. ఇంకెక్కడ చూపించినా కాదని చెప్పేసారు ఇది. ఓకే. షోరూమ్ కూడా కాదని అది చెప్పేసారు. అతనేందంటే మీ దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకని అతను వర్క్స్ వదిలేసుకొని ఇంకో ఫోన్ తీసుకున్నాడు. అయ్యో! ఒక అవును. ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసేసుకున్నాడు. ఒక ఓకే. ఫోన్ తీసుకొని ఆల్టర్‌నేట్‌గా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడట. ఓకే. దగ్గరలో ఉంది హైవే దగ్గరలో మనం వెళ్దాం చేపించుకుందాం అని చెప్పి ఓకే. తీసుకొనొచ్చి ఇచ్చాడు. మీరుండేదెక్కడ? ఎన్టీఆర్ నగర్. ఎన్టీఆర్ నగర్. అంటే హైవేకి దగ్గర. హైవేకి దగ్గరలో ఉంటది సింహపురికి కాబట్టి దగ్గర హైవే దగ్గర. ఓకే. ఎవరో చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ! సో, ఇప్పుడు మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అంటే బ్యాకప్ సపోర్ట్ ఉందనే గదా సార్ మీరు ఉందని నా దగ్గరికొచ్చారు. వచ్చాడు. వచ్చారు. సో, ఇప్పుడు మీరు నా దగ్గర తీసుకొచ్చాక నేను ఎంత సేపటి లోపల రిపేర్ చేసేదాన్ని? నాకు మొత్తం 5 మినిట్స్‌లో మొత్తం 5 మినిట్స్ అది చేసి మీ కళ్ళ ముందే చేసారా? కళ్ళ ముందే లేదంటే చేశారు. బయటికెళ్ళిన తర్వాత ఏమైనా చేసారా? బయటికెళ్ళి కళ్ళ కళ్ళ ముందే ముందే మొత్తం చెక్ మీకు చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసానా? ఇది ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది ఏందనేది? చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేసానా? ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే నా స్టూడెంట్‌గా కాబట్టి మనకు నేనేందంటే బ్యాకప్ ఉంది బయటోళ్ళకైతే కాబట్టి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. సో, నా స్టూడెంట్ కాబట్టి ఇంకా మనకు అతను లైఫ్ టైమ్ అప్‌డేట్ బ్యాకప్ ఉంది అవ్వాలి. కాబట్టి. లైఫ్ టైమ్ బ్యాకప్ ఉంది కాబట్టి సో, నేను అది ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి సో, నేను దాన్ని అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. చేయడం 5 మినిట్స్ అండి. 5 మినిట్స్‌లో 5 ఆ మినిట్స్‌లో మొబైల్ అయిపోయింది. అనేది రెడీ అయింది. చూడండి ఒకసారి నేను ఆన్‌లో ఉంది. ఆన్‌లో ఉంది. ఒకసారి చూపించండి. ఒకసారి జూమ్ చేయండి. ఓకే అండి. టచ్ ఇలా కూడా పర్ఫెక్ట్‌గా వర్కింగ్ అవుతుంది. సో, మీకు ఎప్పటికైనా బ్యాకప్ సపోర్ట్ అనేది ఉంటదండి. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేర్చుకొని ఎళ్ళిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారేమో, మమ్మల్ని పట్టించుకోరేమో అలాంటివి ఏమి వద్దండి. ఆ భయం అలా కూడా వద్దు. అలాంటి లైఫ్ టైమ్ ఉంటది. లైఫ్ టైమ్ బ్యాకప్ సపోర్ట్ ఉంటది. మీరు మొబైల్స్ మీ చేతిలో రెడీ కాలేదు అంటే ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ కాబట్టి 1 మంత్‌లో ఫోర్త్ అంతా బ్యాచ్. వచ్చేయాలని రూల్ అయితే ఏం లేదండి. సో, మీరు నేర్చుకునిన దాకా మీకు వర్క్ వచ్చేంత దాకా మీకు బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థాంక్ యూ అండి.